ఆ కలవరి వైపు చూసి పొందుకోవాలి. సో లెట్ us pray, ప్రార్థించుకో. Let's turn to the Bible.
మా కోసం యేసయ్యా. అందుకే నువ్వు మాకు తెరవమని ప్రార్థిస్తున్నా. గ్రహింపలేని విషయాలను నీ పరిశుద్ధాత్మనే మాకు గ్రహించినట్లుగా చేయునుగాక. ఓ దేవా, వాక్యములో మా స్థానమును మేము గుర్తించుదుము గాక. ఆ వాక్యములో ఆ స్థానములో నువ్వు మమ్మల్ని పెట్టి మమ్మల్ని అభిషేకించి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యం మాలో శిరధార ఉన్నట్లుగా, ఆ వాక్యం మాలో నెరవేరిపోనట్లుగా నువ్వు చేయాలని ప్రార్థిస్తున్నామయ్యా. ఎందుకంటే వధువుని గూర్చి ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఎక్కడెక్కడైతే వాక్యము ఉన్నదో అదంతయు ఇప్పుడు వధువులో నెరవేరిపోతున్నది. అదంతా ఇప్పుడు వధువులో శిరధార అవుతున్నది. ప్రభువా, మేము నీ వధువు అయి ఉన్నాం కాబట్టి అది ఇప్పుడు మాలో నెరవేర్పు కావాలి ప్రభువా. అందుకు పరిశుద్ధాత్మ మా జీవితంలో తీసుకొని అందుకు తగినట్టుగా వాక్యం తగినట్టుగా మమ్మల్ని మలచాలి ప్రభువా. మా జీవితాలను మలచాలి ప్రభువా. అలా మలవమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యములకు తగినట్లుగా మా జీవితాలు మలచబడును గాక. నీ వాక్యాన్ని మా జీవితాలకు తగినట్టుగా మలవడం కాదు, ఇక్కడ నీ వాక్యానికి తగినట్టుగా మా జీవితాలు మలవాలి ప్రభువా. నువ్వు అలా మలవమని మేము ప్రార్థిస్తున్నాను. అందుకు మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఎల్ల వేళలా నీ వధువు సమర్పించుకొని ఉంటది. ఆమె ప్రతి మాటకు లోబడి ఉంటది. ఆమె అది నాలో జరుగును గాక అని చెప్తుంది ఆమె. అలా మేము ఉండాలి ప్రభువా ఇక్కడ. అలా మాలో జరగాలి యేసయ్యా. అలా జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Tonight I want to go some of the things కొన్ని విషయాలను వెళ్ళాలనుకుంటున్నాను. ఎంతమంది మెసేజ్ దేవుడి పరమ
మారుస్తాడు, ఆయన నీ మాట రీతిని మారుస్తాడు, ఆయన నీ వస్త్రధారణను మారుస్తాడు, ఆయన నీ యొక్క నడవడికను మారుస్తాడు, నీ ప్రవర్తనను మారుస్తాడు, నీ క్రియలను మారుస్తాడు, నీ యొక్క ఉద్దేశాలను లక్ష్యాలను మారుస్తాడు. కానీ ఆ మార్పు చెందడము చాలా మందికి ఇష్టం లేదు. క్రీస్తులా మార్చడం చాలా మందికి ఇష్టం లేదు. అందుకే వీళ్ళు క్రీస్తును వాళ్ళ జీవితంలోకి సంపూర్ణంగా ఆహ్వానించారు. వాళ్ళు పూర్తిగా సమర్పించుకోరు, వాళ్ళు పూర్తిగా దేవుడికి అప్పగించుకోరు. కానీ వధువు చేస్తారు. ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న దేవుని వధువు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జగతు పునాది వేవడం మునిపే, లోక పునాదులు వేవడం మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడ్డారో వాళ్ళు మాత్రం తప్పకుండా క్రీస్తును వాళ్ళ జీవితంలోకి ఆహ్వానిస్తారు. క్రీస్తు అతిథిగా రాడు, క్రీస్తు యజమానిగా వస్తాడు. నీ జీవితంలోని క్రీస్తు అతిథిగా రాడు. అతిథికి పరిమితులు ఉంటాయి. మీలో ఒక అతిథి వచ్చాడు, ఆ అతిథి ఎక్కడ కూర్చుంటాడు? నాలో కూర్చుంటాడు. మీ బెడ్రూమ్లోకి వెళ్ళగలుగుతాడా? మీ బెడ్రూమ్లోకి వెళ్ళి మీ బీరువాని తెరవగలుగుతాడా? మీ షెల్ఫ్ తీయగలుగుతాడా? మీ వంటింట్లోకి వెళ్ళగలుగుతాడా? అతను అతిథి, అక్కడే ఉండాలి. కానీ అదే యజమాని అయితే ఎక్కడికైనా తిరగగలడు. క్రీస్తు ఎప్పుడు అతిథిగా రావడానికి ఇష్టపడడు. ఆయన క్రీస్తు ఎప్పుడు యజమానిగానే ఉండగొడతాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపొస్తలుల కార్యములు ఏముంది? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అంటే అర్థం యజమానుడు. ఆయన ఎప్పుడు యజమానుడిగానే వస్తాడు నీ జీవితంలోనికి. నీ జీవితంలోనికి నువ్వు ఆయన యజమానిగా ఆహ్వానిస్తూ వస్తాడు తప్ప అతిథిగా ఆహ్వానిస్తే రాడు. అందుకే నీ సర్వ హక్కులను నువ్వు ఆయనకి ఇవ్వాలా. నీపై ఉన్న సర్వ హక్కులను నువ్వేం చేయాలి? ఆయనకి ఇవ్వాలను. ప్రభువా నా గుణలక్షణం మార్చు, ప్రభువా నా అలవాట్లు మార్చు, ప్రభువా నా యొక్క మాటల విధానం మార్చు, ప్రభువా నా స్వభావం మార్చు. నువ్వు మారిస్తే నేను మారుతా ప్రభువా. నువ్వు మార్చగలిగితే నేను మారగలుగుతా ప్రభువా. మీకు అర్థమవుతున్నదా? నువ్వు మార్చగలిగితే నేను మారుతాను ప్రభువా. నాలో ఆ మార్పు తీసుకురా యేసయ్యా, నాలో ఆ మార్పును తీసుకురా ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో, అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన యజమానిగా ప్రభువుగా వచ్చి నీ లైఫ్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొని, నీ జీవితాన్ని పూర్తిగా తన ఆధీనంలోనికి తీసుకొని, పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి తీసుకొని నిన్ను మలచడం మొదలు పెడతాడు ఆయన. నిన్ను మార్చడం మొదలు పెడతాడు ఆయన. క్రీస్తు వలె ఉండునట్లుగా, క్రీస్తు వలె ఉండునట్లుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు వలె ఉండునట్లుగా నిన్ను మారుస్తూ ఉంటాడో అది ఏంటో తెలుసా? క్రీస్తు తనను తాను నీలో గుర్తింపజేసుకుంటున్నాడు. అప్పుడు నువ్వు కూడా ఏం సాక్ష్యం చెప్తావు తెలుసా? ఇది నేను కాదు మార్చింది, నాకు నేను మారలేదు, నాకు నేను మార్చుకోలేను, నాకు నేను నా గుణలక్షణాలను మార్చుకోలేను, నా స్వభావాన్ని మార్చుకోలేను, నా క్రియలను మార్చుకోలేను, ఆయన మార్చాడు. ఆయన నన్ను మార్చాడు. అప్పుడు స్వభావం ఏంటిది, ఇప్పుడు స్వభావం ఏంటి? అప్పుడు గుణలక్షణాలు ఏంటి, ఇప్పుడు గుణలక్షణాలు ఏంటి? అప్పుడు అలవాట్లు ఏంటిది, ఇప్పుడు అలవాట్లు ఏంటి? అప్పుడు లక్ష్యాలు ఏంటి, ఇప్పుడు లక్ష్యాలు ఏంటి? అప్పుడు ఉద్దేశాలు ఏంటి, ఇప్పుడు ఉద్దేశాలు ఏంటి? అది చూపిస్తుంది నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా లేదా అని. ఎంటైర్ మెసేజ్ చర్చికి వెళ్తే కాదు ఇక్కడ, లేదా నా దగ్గరికి నా చర్చకు వచ్చినంత మాత్రాన కాదు ఇక్కడ, లేదా ఇక్కడ ఇంకేదో సంఘానికి వెళ్ళినంత మాత్రం కాదు. నీ జీవితము క్రీస్తును పొందుకోవాలా నువ్వు.
ఉన్నది, ఆ దినమున మీరు తెలుసుకుంటారు అన్నాడు ఆయన. ఇక్కడ మీరు ఎందుకు వస్తున్నారు? ఇట్లా పొందుకోవాలో తెలుసుకోవడానికి. ఎలా పొందుకోవాలి, ఇట్లా పొందుకోవాలి, పొందుకున్న తర్వాత జీవితం ఏదైతుంది అవన్నీ తెలుసుకోవడానికి వస్తున్నారు మీరు ఇక్కడికి. కానీ మీరు వచ్చినా పొందుకోలేదనుకో, మీరు వచ్చినా ఆయనను పొందుకోలేదనుకో, ఆయన మీ జీవితంలో ఏ మార్పు చేయలేదనుకో, నువ్వెన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా లాభం లేదు. ఏ ఎంటైర్ మెసేజ్ చర్చిలో ఉన్నా లాభం లేదు. నా ఒక సంఘమే కాదు, ఏ సంఘంలోనూ లాభం లేదు. నీలో మార్పు కనబడాలి. ఆయన తనను తాను నీలో గుర్తించుకోవాలి, తనను తాను గుర్తింపజేసుకోవాలని లోపట. అలా గుర్తింపజేసుకోవాలంటే ఆయన నిన్ను మార్చాలి. ఆయన పౌలు గారు చెప్పినట్టు ఇంకా నువ్వు జీవించేవాళ్ళని నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఎట్లా చెప్పాడు? నేను చేసే ఈ క్రియలు నావి కాదు, నాలో ఉన్న నా తండ్రివి అని యేసు చెప్పాడా లేదా? ఆయన కుమారుడిగా ఆ మాట చెప్పాడా లేదా? ఇప్పుడు కుమారుడిగా నువ్వేం చెప్పాలా? కుమార్తెగా నువ్వేం చెప్పాలా? ఇదిగో నేను చేసే క్రియలు నావి కాదు, ఇవి క్రీస్తే నాలో ఉండి జరిగిస్తున్నాడు, క్రీస్తే నాలో ఉండి చేస్తా ఉన్నాడు ఆయన. కానీ క్రీస్తు నీలో గుర్తించబడినప్పుడు, అనగా క్రీస్తు నీలో తనను తాను గుర్తించుకున్నప్పుడు, అప్పుడు క్రీస్తు క్రీస్తు వాక్యం. ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. చూసారా? వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తు వలె ఉండు అంటే అర్థమేంటో తెలుసా? వాక్యం వలె. అందుకే పౌలు గారు అంటాడు, మీరు రాయబడిన పత్రికలు, లోకమంతా చదువుచున్నా రాయబడిన పత్రికలు అయి ఉన్నారు. మీరు మీ అలవాట్లు, మీ స్వభావము, మీ క్రియలు, మీరు చేసే పనులు, అది వారి వాక్యాన్ని చూపిస్తా ఉన్నాయి. అవి అప్పుడు క్రీస్తు వలె ఉండు అనగా క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏమనగా క్రీస్తును పోలిన వాడని అర్థం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి కదా? క్రీస్తును పోలిన వాడు. ఎవరు క్రైస్తవుడు? ఎవరు క్రైస్తవురాలు అంటే ఏంటంటే నువ్వు క్రీస్తును పోలి. అందుకే నువ్వు క్రీస్తును పోలి, వాక్యమును పోలి నీ జీవితం కనబడతా ఉన్నావు. అదే నీవు
పరిశుద్ధాత్మను పొందుకునిరా. క్రైస్తవ జీవితంలో పూర్తిగా తెలుసా పరిశుద్ధాత్మ, హోలీ గోస్ట్, క్రీస్తు. పరిశుద్ధాత్మ క్రీస్తు, క్రీస్తే మన జీవితంలో గుర్తింపై ఉన్నాడు. అని అడుగుతున్నాడు. మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందుకునిరా. వాళ్ళందరూ అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. ఇదేదో కొత్త బోధలా ఉంటుంది అంటే, అలాగైతే మీరు ఏ నామంలో మాంసం తీసుకున్నారంటే యోహాను మాంసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం మేము పొందుకున్నాం. యోహాను ఇచ్చింది కూర్చొని బాప్తిస్మమే, కానీ యోహాను మారుమనసు నిమిత్తం ఇచ్చాడు. కానీ యేసు క్రీస్తు అక్కడ ఆయన రక్తం ఎప్పుడైతే చిందించాడో ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం మొదలైంది. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం మొదలైంది. రామరాజు ఇక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైనంత రామ చెప్పండి, అర్థమైందని చెప్పింది. అనే బాప్తిస్మం ఇచ్చాడంటే మారు మనసు నిమిత్తం ఇచ్చాడు. కానీ యేసు క్రీస్తు వచ్చి వెళ్ళిపోయాక, ఆయన రక్తం చెల్లించి వెళ్ళిపోయాక ఇక పాప క్షమాపణ మొదలైంది. అందుకే పెంతెకోస్తు పండుగ రోజున ఏ బాప్తిస్మం ఏమని పేతురు చెప్పాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకోండి అన్నాడు ఆయన. పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడిగా ఉండే ధైర్యం ఉందా వాడికి? ఆయన మన పక్షమున ఉన్నప్పుడు, ఎందుకో మన పక్షమున ఉంటే ఆయన ప్రతిదీ రుజువు చేస్తాడు. అక్కడ ఆ విరోధి వణికిపోవాల్సిందే. ఆ పక్షమున ఉన్నప్పుడు అక్కడ ఆ పక్షం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా రుజువు చేస్తూ ఉంటాడు ఆయన. పెట్టుకోవాలి, ఆయన పైన విశ్వాసం ఉంచాలి, ఆయన పైన ఆధారపడాలి, ఆయన వాక్యం పైన ఆధారపడాలి, ఆయన ఆత్మ కార్యాలపైన ఆధారపడాలి, సూపర్ న్యాచురల్ సహజాతీతమైన కార్యాలపైన నువ్వు ఆధారపడాలి. ఆయన చేయడం మొదలు పెడతాడు. ఆయన
కాదు చెప్తున్నాను, ఆయనే మాట్లాడుతున్నాడు. ఈ దేహాన్ని ఆయన మరుగు చేసుకొని, ఈ దేహం వెనకాల ఆయన ఎన్మార్ఫీ అయ్యి ముసుగు దాల్చి నీకు తెరవడం మొదలు పెడతాడు ఆయన. అర్థమైందని చెప్పింది. ఒకవేళ తెరవలేదని ఏమవుతుంది బ్రదర్? ఏముంది, ఈ మాటలన్నీ పక్క నుండి పై నుండి వెళ్ళిపోతా ఉంటాయి. తల పై నుండి తల పక్క నుండి వెళ్ళిపోతా ఉంటాయి. కానీ ఒక్కటి కూడా నీకు తెరవబడదు. ప్రాబ్లం. దీనిని ఆయనే మనకు తెరిచి చూపించాలని నమ్ముచున్నాను. ఆయన 3 రకముల ఉద్దేశం కలిగిన ఎడల ఆ 3 రకముల ఉద్దేశం ఏమై ఉన్నదో మనం కనుగొనవాలని కోరుచున్నాం. 142 మొదటి విషయం ఏమనగా, దేవుడు తనను తాను జనులకు బయలుపరచుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు తనను తాను జనులకు బయలుపరచుకోవాలని కోరుకుంటున్నాడు. 142 పారాగ్రాఫ్లో అంతరిక్షంలో, కాలములో మరియు నిత్యత్వంలో సమస్తము వ్యాప్తించి ఉన్న మహోన్నతుడకు యెహోవా దేవునిగా ఉండు రీతిలో ఆయన దానిని చేయలేడు. అంతరిక్షంలో, కాలంలో మరియు నిత్యత్వంలో సమస్తము వ్యాపించి ఉన్న మహోన్నతుడకు యెహోవా, ఆయన ఆత్మ అంతా వ్యాపించింది. అంత గొప్ప దేవుడు ఆయన. కాలం అంతట్లో, అంతరిక్షం అంతట్లో, అంతరిక్షం ఎంత పెద్ద ఉంటుందో చెప్పండి, విశ్వం ఎంత పెద్ద ఉంటుందో చెప్పండి. కానీ ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు, కాలమంతా వ్యాపించున్నాడు, నిత్యత్వమంతా వ్యాపించున్నాడు. ఆయన గొప్ప యెహోవా ఆత్మగా ఉన్నాడు. ఆయన అలా గొప్ప యెహోవా ఆత్మగా, మహోన్నతుడు యెహోవాగా దేవునిగా ఉండే రీతిలో ఆయన దాన్ని చేయలేడు. అంత మహోన్నతమైన స్థితిలో ఆయన ఉంటూ తనను ప్రజలకు బయలుపరుచుకునే ఎడల దానిని వారు అర్థం చేసుకోలేని గొప్ప మర్మముగానే ఉండిపోయేది. అంత గొప్ప దేవుడు ఒకవేళ తనను తాను బయలుపరుచుకున్నా నిజంగా ఆయన ఇంకా మర్మంగానే మిగిలిపోతాడు. అర్థం కాదు, అర్థమవడం సాధ్యం కాదు. వింటున్నారా? అందుకే ఆయన అంటున్నాడు, అసలు ఆది అనేది లేని మహోన్నతులకు ఆయన 100 కోట్ల, లక్షల కోట్ల, 1000 లక్షల కోట్ల, మరి లక్షల కోట్ల కాంతి సంవత్సరములకు కాల చక్రమును దాటి మీరు వెళ్ళిన, మరి అనంత కాలమునకు వెలుపలికి వెళ్ళిన, నిత్యత్వం కాలంలోనికి వెళ్ళిన, సర్వమై ఉన్న మరి ఇప్పటికీ మారని వానిగా అట్లయిన ఆ మహోన్నతుడిని మీరు చేరలేరు. దేవుణ్ణి చేరాలనుకుంటే, దేవుని దగ్గరికి నువ్వు చేరాలంటే, ఆ మహోన్నతుడైన ఆయన దగ్గరికి నువ్వు చేరాలంటే 100 కోట్లు, లక్షల కోట్లు, 1000 లక్షల కోట్లు, మరి లక్షల కోట్ల కాంతి సంవత్సరములకు కాల చక్రమును దాటి మీరు వెళ్ళిన, మరి అనంత కాలములకు వెలుపల వెళ్ళిన, నిత్యత్వము కాలములోనికి వెళ్ళిన, సర్వమైన మరి ఇప్పటికీ మారవని వానిగా అట్లయున్న మహోన్నతుని మీరు చేరలేరు. మనం ఆయన చేరలేము, అది అసాధ్యమైన పదం. చేరడం సాధ్యమయ్యే పని కాదని. వింటున్నారా? కోట్ల కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసిన ఆయన నేర్పలేదు. సైన్స్ చదువుకున్న తెలుసు. కోట్ల కాంతి సంవత్సరం, లైట్ ఇయర్స్, ట్రిలియన్ లైట్ ఇయర్స్, లక్షల కోట్ల కాంతి సంవత్సరములలో ప్రయాణం చేసిన ఆయన చేరుకోలేదు. నీకు ఏమైనా అర్థమైందని?
వాళ్ళు దేవుణ్ణి ఎరుకోలేరు. వాళ్ళు ఆయన అంత అన్నదంతగా ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన తన ప్రజలకు తనను తాను బయలుపరచుకోవాలనుకున్నాడు ఆయన. అందుకే ఆయన తనను తాను బయలుపరచుకోవాలంటే ఈ విధానంలో ఆయన బయలుపరచుకోలేడు. ఎవరు ఆయనను చేరలేరు. అవునంటారా? కనుక అంత మహోన్నతుడైన వాడు తన ఆ రీతిగా ఉంటూ తనను తాను ప్రజలకు ఎట్లు బయలుపరచుకోగలడు? కానీ ఆయన ఏమి చేయాలని ఆశించానగా ఒక తండ్రిగా పితృత్వమును ఆయన ఇష్టపడేది. ఫాదర్ ఫాదర్ ఒక తండ్రిగా పితృత్వమును ఆయన ఇష్టపడేది. ఆయన తనను వ్యక్తపరచుకోగల ఏకైక మార్గం ఏదనగా తానే మనిషి కుమారుడిగా మారుటే. ఆయన తనను తాను బయలుపరచుకోవాలి, వ్యక్తపరచుకోవాలి తన ప్రజలకు, తన పిల్లల కంటే. దాని విధానం ఏంటంటే తానే మనిషి కుమారుడిగా మారుటే. ఆ కారణం చేతనే తాను మనిషి కుమారుడని యేసు చెప్పుకోలేను. మనిషి కుమారుడు ప్రవక్త. వినపడతలేదు నాకు. మనిషి కుమారుడు అంటే ఎవరు? ప్రవక్త. మనిషి కుమారుడు అంటే ఎవరు? పక్షిరాజు. ప్రవక్త, పక్షిరాజు. అవునంటారా? అందుకే ఆయన పాత నిబంధనలో ప్రవక్తలలో తనను తాను వ్యక్తపరచుకుంటూ వచ్చాడు ఆయన. కరెక్టేనా? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. ఆయన తనను తాను ప్రవక్తలలో ఉండి వ్యక్తపరచుకున్నాడు. అదే సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఆయన. కరెక్టేనా? యోసేపు జీవితం యేసుక్రీస్తుకు సాదృశ్యం కాదా? యోసేపు జీవితం యేసుక్రీస్తుకు సాదృశ్యం కాదా? ఇప్పుడు యోసేపు ఎవరు? ప్రవక్త. ప్రవక్తలోను నేను తనను తాను బయలుపరుచుకున్నాడు. యోసేపు ప్రవక్తలో. మోషే ప్రవక్త. మోషేలో ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడా? దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడా? 100% బయలుపరుచుకున్నాడు ఆయన. ఎలా బయలుపరుచుకున్నాడు ఆయన తనను తాను? అవే ఆయన ఆ ప్రవక్తలో ఉండు ద్వారా బయలుపరుచుకున్నాడు. ఆ ప్రవక్తలో ఉండి ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ ప్రవక్త జీవితాలలో జరుగుతున్న సంఘటనలు అది వాళ్ళే కావు, వాళ్ళ జీవిత సంఘటనలు కావవి. అవి రాబోతున్న యేసుక్రీస్తు యొక్క జీవిత సంఘటనలని. ముంగుర్తులుగా వాళ్ళు ఉన్నారని, సాదృశ్యాలుగా ఛాయలుగా వాళ్ళు ఉన్నారని వాళ్ళ జీవితాలు చూపిస్తా ఉన్నాయి. వాళ్ళందరూ ఆ ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు. ఆయన ప్రవక్తల జీవితాలు ఆయనను సూచిస్తా ఉన్నాయి, ఆయనను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఆమెనంటారా? అందుకే ప్రవక్త మనిషి కుమారుడు. విలియం బ్రెన్నన్ గారు ఏమంటారంటే యేసుక్రీస్తు అందుకే మనిషి కుమారుడిగా వచ్చాడు. మొదటి రాకలు అందుకే ఆయన తనను తాను మనిషి కుమారుడిని పిలుచుకోవడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెనంటారా? అర్థమవుతుందా? రామ చెప్పండి. ఆయన ఏం చేశాడట? ఆయన తనను వ్యక్తపరచుకోగల ఏకైక మార్గం ఏదనగా తానే మనిషి కుమారుడిగా మారుటే. ఆ కారణం చేతనే తాను మనిషి కుమారుడని యేసు చెప్పుకోలేడు. అర్థమైనదా? కానీ అప్పట్లో ఆయన ఏమి చెప్పుచున్నాడో వాళ్ళలో అనేకులు గ్రహించలేకపోయారు. ఎందుకు? అది ఏం మాట్లాడుతున్నా వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారు? ఎందుకంటే అది మొదటి మర్మం. అది మొదటి మడత యొక్క మర్మం. అది మొదటి మడత యొక్క మర్మంగా ఉంది కాబట్టి ఆ మర్మమును తెరిచి చూపించాల్సింది దేవుడే. కాబట్టి అందుకే వాళ్ళు ఆయన ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆయన తనను తాను మనిషి కుమారుడు చెప్పుకున్నప్పుడు వాళ్ళకి అది అర్థం కాలేదు. వాళ్ళకు
శరీరము విశ్వాసులలో అందరిలో కాదు, చర్చకు వచ్చిన ప్రతి ఒక్కరి విశ్వాసం కాదు. శరీరములో, తన శరీరములో. ఇంతకు క్రీస్తు శరీరంలోనికి మనం ఎలా వెళ్ళగలమన్నాడు పౌలు గారు. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏమంటున్నాడు చూడండి పౌలు గారు. క్రీస్తు శరీరంలోనికి మనం ఎట్లా ప్రవేశించగలము, ఎలా ప్రవేశించగలము చూడండి అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మమును పొందితిమి. హల్లెలూయా. క్రీస్తు శరీరంలోకి ప్రవేశించే విధానం ఇది. ఎలా ఒకే ఆత్మ బాప్తిస్మము, ఒకే ఆత్మ బాప్తిస్మము ద్వారా ఆ ఒక్క శరీరంలోకి మనమందరము ప్రవేశిస్తాము. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే జన్మ ద్వారా ఆ క్రీస్తు శరీరంలో మనం జన్మించబడతాం. మనం ప్రైజ్ ది లార్డ్. ఆ జన్మ ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా. The baptism of the Holy Ghost is the new birth. The baptism of the Holy Ghost is the new birth. కొత్త జన్మ ఏంటిది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా నువ్వు కొత్త జన్మ పొందుకొని క్రీస్తు శరీరంలోనికి ప్రవేశిస్తాను. ఇప్పుడు నువ్వు అంటున్నాడు. రెండవది మనగా తన శరీరము విశ్వాసులలో, అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నవారు. ఆ శరీరంలో ఎవరున్నారు? విశ్వాసులు ఎవరు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న వాళ్ళు. ఎందుకంటే ఆ శరీరంలోనికి ప్రవేశించే విధానమే, ఆ ఒక్క శరీరం అందు ప్రవేశించే విధానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా నువ్వు ఆ శరీరంలోకి వచ్చావు. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్న విశ్వాసులలో అమరంటారా, అనగా తన వధువులో ప్రధాన స్థానమును కలుగున్నవలని కోరేను, తద్వారా ఆయన జనులలో జీవించగలడు. ఏ స్థానం? ఫస్ట్ నువ్వు ఆయన శరీరంలో ఉండాలి. ఎలా ఉంటావు ఆయన శరీరంలో? ఈ సంఘంలోకి వస్తున్నా, లేదా ఈ సంఘం నుండి కప్పకంతులు ఇంకో సంఘానికి పోతున్నా, కప్పకంతులు ఎత్తున్నా ఇంకో సంఘానికి వెళ్ళిపోతావు. ఇస్తావా? మరి ఎలా వెళ్తావు నువ్వు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. క్రీస్తు శరీరంలోనికి ప్రవేశించే మార్గం ఏంటిది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. The message of the hour is the baptism of the Holy Ghost. ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మరి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం నువ్వు పొందుకుంటే, వింటున్నారా, నువ్వు ఎందులోకి వెళ్తున్నావు? క్రీస్తు శరీరంలో. ఇప్పుడు క్రీస్తు శరీరంలో ఉన్న నీలో, తన శరీరంలో ఉన్న నీలో, నువ్వు ఆయన శరీరంలో ఉన్నవి. ఇప్పుడు నువ్వెవరు? ఆయన శరీరం. ఇప్పుడు ఆదాములో నుండి తీయబడిన అవ్వ ఎవరు? నా శరీరం అన్నాడు ఆదాము. ఈమె ఎవరో కాదు, నా శరీరములో శరీరం, నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక. ఈమె నాలో నుండి తీయబడింది, నరుల్లో నుండి తీయబడింది. అందుకే నారి అనబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంఘ శాఖలు ఈరోజు మనల్ని ఎంతగా హేళన చేస్తున్నారంటే, శ్రీమతి యేసుక్రీస్తు ప్రత్యక్షత కూటాలను పెట్టుడుతోనే ఇది చూడు శ్రీమతి అని ఇట్లా పెడుతున్నారు. యేసుక్రీస్తుకు భార్య ఉందట, యేసుక్రీస్తుకు పెళ్ళైందట, యేసుక్రీస్తు భార్య ఉందట. ఏం అర్థం కాలేవాడికి, అసలు బైబిలే అర్థం కాలేవాడికి. అసలు బైబిల్ అంతా కుటుంబం మన సంగతే వాడికి అర్థం కాల. సంఘం అనేది క్రీస్తు శరీరము, ఆయన భార్య అన్న సంగతి కూడా వాడికి అర్థం కాలే. మొదటి వర్తమానికుడు, మొదటి సంఘకాలమైన ఎఫెసీ సంఘకాల వర్తమానికుడు పౌలు గారు ఏమన్నాడు? ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు నేను మిమ్మల్ని పవిత్రాలైన కన్యకలుగా నేను మిమ్మల్ని ప్రదానం చేశారన్నాడు. ఆయన అన్నాడా లేదా? మరి ప్రదానం ఎవరు జరుగుతుందో ఈ డినామినేషన్ ఉన్నాడు కదా. వాడు ఫేస్బుక్ లో పెడతాడు అక్షర దోషం. చూడండి, ఇది అక్షర దోషమా అజ్ఞానమా అర్థం కావట్లేదు వీళ్ళకు. ఎందుకు? శ్రీమతి
అక్షర దోషం కాదరా, అక్షరానుసరమైన వాక్యానుసరమైనది అది. శ్రీమతి యేసుక్రీస్తు అనేది వాక్యానుసరమైనది. అందుకే నేను ఆ మీటింగ్లకు ముందు వారంలో ఇక్కడ సండే రోజున, ఆ వారంలోనే మన మీటింగ్లు, ఇక్కడ సండే రోజున శ్రీమతి ఇలాంటి వస్తే అని తెలిసి శ్రీమతి యేసుక్రీస్తు అంటే ఏంటో, నేను ఎక్కడెక్కడ ప్రవక్త చెప్పాడో, అసలు శ్రీమతి యేసుక్రీస్తు అని ఎందుకు పిలవబడ్డదో మొత్తం ప్రసంగం చెప్పిన నేను అక్కడ. సూపర్ గుణం మనకు దేవుడిచ్చిన గొప్ప వరం అది. అంతా వాక్యం మర్చిపోతాం. ఎప్పటికప్పుడు మన న్యూస్కి ఎప్పుడు చూసినా, మన పెన్ డ్రైవ్, మన డ్రైవ్ అంతా ఎప్పుడు చూసినా డిలీట్ అయిపోతుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మెసేజ్ రావడుతుంటే ఈ పాత మెసేజ్ ఏమైపోతుందంటే డిలీట్ అయిపోతూ ఉంటుంది. దీనిపైన ఆ మెసేజ్ రైట్ అవుతూ ఉంటుంది. మెసేజ్ పంపుతారా, ఆ మెసేజ్ పంపిన తర్వాత ఆ మెసేజ్ని ఈవెన్ వేరే ఎవరు కూడా పట్టుకుంటుంది, దానిపైన ఇంకొకటి రాస్తారు. అప్పుడు ఆ మొదటి మెసేజ్ కనుగొనలేదు, అసలు వాడు ఏం పంపించిందో తెలియదు. అలా వీళ్ళు ఎవరు టెర్రరిస్టులు ఆ పని చేస్తారు. ఫస్ట్ ఒక మెసేజ్ పంపుతారు, ఆ మెసేజ్ చదవాల్సిన చదువుతారు. చదివిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఆ మెసేజ్ డిలీట్ చేస్తున్నా మళ్ళీ రికవర్ చేయొచ్చు, డిలీట్ చేసిన దాన్ని రికవర్ చేయొచ్చు. కానీ రీరైట్ చేసిన వాటిని రికవర్ చేయలేడు. రీరైట్ అంటే అర్థం ఏంటిది, రాసిన దానిపైన మరొకటి రాసిన వరకు ఆ ముందున్నది మొత్తం చెరిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎంత వెతికినా ఇప్పుడు రాసిందే కనబడుతుంది తప్ప ముందు రాసింది కనబడదు. అదే నువ్వు రాసి డిలీట్ చేసిన వరకు మళ్ళీ డిలీట్ అంతా బయటికి తీయొచ్చు. నేను ఈ మధ్యలో నేను నేర్చుకున్నా కొంచెం, యూట్యూబ్లో ఒక ఆయన వీడియో చెప్తా ఉంటే, మెసేజ్ ఎప్పుడు నీ మనసులో రీరైట్ చేయించుకుంటాను. ముందు చెప్పిన ప్రసంగం మర్చిపోవడం, ఈరోజు చెప్పిన ప్రసంగం మళ్ళీ వచ్చే వారం చెప్పిన మెసేజ్ మనం గుర్తుండడం, ఈ వారంలో చెప్పిన మెసేజ్ మర్చిపోవడం ఎప్పుడు ఉండదు మనం. ప్రతి మెసేజ్ మన హృదయమని పలకపైన రాయబడాలి, మెత్తని హృదయాలపైన రాయబడాలి. మెత్తని హృదయాలపైన ఆ వాక్యం చెప్పుకుంటే గుర్తుకు రావాలి. అది చూడండి, శ్రీమతి యేసుక్రీస్తు అనేది అక్షర దోషం కాదు, శ్రీమతి యేసుక్రీస్తు అనేది అజ్ఞానం కాదు, అది వాక్యం. అది ఎందుకంటే మనకు ప్రకటన 19:6-9 ఏమన్నది, ఆమె గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉన్నదంటున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. ఆయన భార్య. సంఘం దేంతో పోల్చబడుతున్నది? భార్యతో. తన భార్య తనను తాను సిద్ధపరచుకున్నాడు. ఎఫెసీ రాష్ట్ర 5:33 వచనాలు. మళ్ళీ వీళ్ళంతా ఈ భార్య భర్తల గురించి అదే పెళ్లి రోజున మళ్ళీ అదే ప్రసంగాలు, అదే లేఖనాలు చదువుతారు. మళ్ళీ వీళ్ళు 22-33 వచనాలలో పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? ఆయన భార్యను సంఘముతోను భర్తను క్రీస్తుతో పోల్చలేదు ఆయన. ప్రకటన 21-22 అధ్యాయం ఏంటిది? తన భర్త కొరకు అలంకరింపబడిన నూతన యెరూషలేము అనే పట్టణం. ఇదేమైనా అక్షర దోషాలా? వాక్యం తెలవని మూర్ఖులు వాళ్ళు. మూర్ఖులు. ఆ మూర్ఖులైన తరము వారికి వేరే రక్షణ పొందుకోమని అందుకే పేతురు చెప్పాడు ఆయన. వాడికి వాక్యం తెలవకపోతే నోరు మూసుకొని ఉండాలా. వాక్యం తెలవకపోతే ఇది ఏంది, ఇది కొత్తగా ఉన్నది శ్రీమతి యేసుక్రీస్తు అంటున్నాడు, ఇది ఏంటిది అసలు, ఎట్లా శ్రీమతి యేసుక్రీస్తు ఎవరిమే అని తెలుసుకోవాలా. లేఖనాలు చదవాలా, వాళ్ళు బైబిల్ చదవాలి. నాకు చాలామంది రెవరెండ్లు ఫోన్ చేశారు మీటింగ్లు అయిపోయాక. వాళ్ళ పేర్లు పడతానే, కొత్త నెంబర్లు. ట్రూ కాలర్లో రెవరెండ్, బిషప్ ఎవరెవరో ఫోన్ చేస్తూ ఉన్నాడు. చేసి బ్రదర్ మీరు మార్ బ్రదరేనా? అవును బ్రదర్. శ్రీమతి యేసుక్రీస్తు ప్రత్యక్షత కూటాలు ఎప్పుడు జరుగుతాయి బ్రదర్ అని ఒకరు అడిగిను. జరిగిపోయినాయి బ్రదర్ అని నేనన్నా. అయిపోయినాయి. అదే అవును బ్రదర్, ఈ శ్రీమతి యేసుక్రీస్తు అంటే ఏంటంటే ఆ మెసేజ్లో చెప్పినాం విను అన్న. యూట్యూబ్లో ఆ మెసేజ్లో చెప్పినాం, ఆమె యూట్యూబ్లో ఆ మెసేజ్ విను అన్న నేను. ఇంకోటి ఫోన్ చేసిండు, ఏంటి బ్రదర్ శ్రీమతి యేసుక్రీస్తు అని చెప్పేసి పెట్టారు, ఎవరు బ్రదర్ ఈ శ్రీమతి యేసుక్రీస్తు అంటే ఆ మెసేజ్లో చెప్పిన విను అన్న. ఇంతే, మొత్తం యూట్యూబ్లో చెప్పిన వినుండు అన్న. ఎవరు ఫోన్ చేసినా యూట్యూబ్లో చెప్పినా వినండి, యూట్యూబ్లో చెప్పినా వినండి. ఎందుకంటే అంత అనవసరమైన డిస్కషన్. వాడు కోపుకుంటూ తింటాడు, లేకపోతే ఇదే విమర్శలు చేసుకుంటూ కూర్చుంటాడు. వాడు తీర్పు తీర్చుకుంటూ కూర్చుంటాడు. వాడు అనుకుంటున్నాడు మనము పరలోకపు తల్లిని అనుకుంటున్నాడు. వాడు పరలోకపు తల్లి అని ఒక సంస్థ ఉన్నది.
అది అనుకుంటున్నారు వాళ్ళు. కాదు 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 కాదు, మనం పరలోకపు తల్లులం కాదు, మనం పరలోకపు తల్లి సంస్థ కాదు, మనం సంఘం. మనం ఆయన మాంసములో మాంసం, ఆయన ఎముకలో ఎముక, ఆయన శరీరములో శరీరం, ఆయనలో భాగమై ఉన్న వాళ్ళ మనము. పౌలు గారు చెప్పలేదా, క్రీస్తు శరీరము, సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది, దానికి శిరస్సు భర్త యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అసలు వీళ్ళు బైబిల్ చదువుతారా చదవరా? నాకైతే చాలా విచిత్రం అనిపించింది. శ్రీమతి యేసుక్రీస్తు అని పేరు పెట్టుడుతోటే వీళ్ళందరూ నాకు ఫోన్ చేయడం, వీళ్ళంతా నా పైన ఫేస్బుక్లలో ట్విట్టర్లలో వాళ్ళంతా దానిపైన వాళ్ళు మన పోస్టర్ పెట్టి మరి వాళ్ళు దానిపైన మన పైన విమర్శ చేయడం నాకు ఆశ్చర్యం అనిపించింది. బైబిల్ కూడా తెలవని ఈ బుద్ధి లేనోళ్ళు, కనీసం అక్షర జ్ఞానం కూడా లేని ఈ బుద్ధి లేనోళ్ళు వీళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు ఈ రోజున. ఎడో నథింగ్, బైబిల్ కూడా తెలియదు వాళ్ళకు. శ్రీమతి యేసుక్రీస్తు అనుడితోటే వధువు, క్రీస్తు భార్య, సంఘం కాదా? ఆయన శరీరంలో శరీరం కాదా ఆమె? ఆయన మాంసంలో మాంసం కాదా? పౌలు గారు చెప్పలేదా? ఆయన మొదటి ఆదాములో నుండి అవ్వ ఎలా బడికి తీయబడిందో, కడపటి ఆదామైన యేసుక్రీస్తులో నుండి కూడా ఆయన సంఘము, ఆయన వధువు బడికి తీయబడలేదా? ఒకటి చెప్తా వినండి, భార్య భర్తలు అనుడితోటే వీళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, ఫిజికల్ రిలేషన్స్, భౌతికమైన సంబంధాలు ఏవైతే ఇప్పుడు భార్య భర్తల మధ్యలో ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకు? వీళ్ళకి ఆది పాపం తెలియదు కాబట్టి, ఆది పాపం నమ్మరు కాబట్టి. యాక్చువల్గా ఆదాం అవ్వలు ఫిజికల్ రిలేషన్స్లో లేరు, వాళ్ళు అసలు భౌతికమైన సంబంధాలలో లేరు. దేవుడు ఆది కాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలలో దాన్ని బోధించిననో నేను. అందులో దేవుడు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి, దాన్ని లోపరచుకోండి అని అన్నప్పుడు అంటే పిల్లలు కనమన్నాడు దేవుడు. ఫిజికల్ రిలేషన్స్తో కాదక్కడ, భౌతికమైన సంబంధములతో కాదక్కడ. మరి ఎలా? యేసుక్రీస్తు ఎలా పుట్టాడో ఆదాము అవ్వ ద్వారా కూడా అలానే పుట్టాలి. యేసుక్రీస్తు ఎలాంటి సెక్సువల్ యాక్ట్ లేకుండా, ఎలాంటి లైంగిక సంబంధం లేకుండా, లైంగిక క్రియ లేకుండా పలకబడిన మాట ద్వారా ఎలా ఆయన జన్మించబడ్డాడో అలా దేవుని పిల్లలందరూ కూడా, నువ్వు నేను దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని కుమార్తెలమై ఉన్నాము. మనమందరం కూడా ఆ విధంగానే జన్మించబడవలసి ఉండే. కానీ వీళ్ళకి ఆ మర్మం తెలియదు కదా. అందుకే వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు తెలుసా? చూసినావా, వీళ్ళు దేవునికే పెళ్లి చేస్తున్నారు. వీళ్ళు దేవుడు వీళ్ళతోనట అదిగో ఆ ఫిజికల్ రిలేషన్స్ కలుగుంటారట. దేవుడు వీళ్ళతోనట ఆ భౌతికమైన సంబంధాలు కలుగుంటాడట. యేసు ప్రభు వీళ్ళకు ఓరి బుద్ధి లేని ఎదవదానా, అజ్ఞానం మించిపోయింది. ఎందుకు? వీళ్ళకు పండంటే పండే. దేవుడు పండును తినొద్దన్నాడు కదా, ఆ వృక్షఫలమును తినొద్దన్నాడుగా. వీళ్ళ ఉద్దేశంలో పండంటే పండే, పండు తిన్నందుకే పాపమైంది, అంతే. ఇక ఒకటే వాళ్ళ వాదన. అక్కడ బైబిల్లో పండు తిన్నది ఉన్నది, అంతే, పండు తిన్నది అంతే. నువ్వు చెప్పేది ఎక్కడుంది చూపించు. మనం ఎన్ని లేఖనాలు దాని మీద చూపించినా అది అలంకారప్రాయంగా రాయబడ్డది అక్కడ, సాదృశ్యంగా రాయబడ్డది అక్కడ. జీవవృక్షం అంటే అది ఎవరు? యేసుక్రీస్తు. మరి జీవవృక్షం అంటే యేసుక్రీస్తు. ఒకవేళ జీవవృక్షం యేసుక్రీస్తు కాకపోతే ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తింటేనేగా నిత్య జీవం వచ్చేది. మరి ఏ సంస్థ దగ్గర ఉన్నది ఆ చెట్టు? ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నది ఆ చెట్టు? ఏ దేశంలో ఉన్నది? అమెరికాలో ఉన్నదా? ఇండియాలో ఉన్నదా? ఆఫ్రికాలో ఉన్నదా? ఐరోపా దేశంలో ఉన్నదా? ఎక్కడుందా జీవవృక్షం? మరి దాన్ని తింటేనేగా, దాని ఫలాలు తింటేనేగా మనకు నిత్య జీవం వచ్చేది. ఎందుకంటే మంచి చెట్లను తెలిసే వృక్షం అనేది ఒక వృక్షం అయితే దాని ఫలాలు తింటే పాపం వస్తే, ఇప్పుడు నిత్య జీవం, పాపక్షమాపణ, నిత్య జీవం కూడా మళ్ళీ ఇంకో చెట్టు ఫలం తింటేనే రావాలి కదా. అదే పక్కనే ఉన్న జీవవృక్షం, అవునా కాదా? వీడికి దేనికి వాళ్ళు జవాబు చెప్పరు. హేళన మాత్రం మనల్ని చేస్తారు వాళ్ళు, ఎగతాళి మాత్రం మనల్ని చేస్తారు వాళ్ళు. హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పరు. జీవవృక్షం యేసుక్రీస్తా కాదా? పరలోకం నుండి వచ్చిన జీవారం నేనే అన్నడా లేదా? అలానే ప్రకటన గ్రంథంలో కూడా జీవవృక్షం ఉందా లేదా? అక్కడ కొత్త భూమి కొత్త ఆకాశంగా మారిన తర్వాత జీవవృక్షం ఉన్నదా లేదా? వాళ్ళకి ఇప్పటికీ జీవవృక్షం అంటే జీవవృక్షమే.
మరి నిత్య జీవం ఎట్లొస్తుంది? నిత్య జీవం యేసుక్రీస్తు నమ్మితే ఎట్లొస్తుంది? పాప క్షమాపణ యేసుక్రీస్తు నమ్మితే ఎట్లా వస్తుంది? ఎందుకంటే పాపము ఒక పండు తినుడు ద్వారా వస్తే ఇప్పుడు పాప క్షమాపణ కూడా ఇంకో పండు తినుడు ద్వారా రావాలి. యేసు ప్రభు ఏం చేయాలి? వచ్చి పండ్లు పంచి పెట్టాలి. ఇస్ ఇట్ రైట్? అది నిజం కాదా? ఆయన ఎలా చెప్తాడు? నేనే జీవారము పరలోకము నుండి వచ్చిన అని ఎలా చెప్తాడు ఆయన? ఆయన జీవవృక్షం కాకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవన్నీ అలంకారప్రాయంగా రాయబడ్డాయి ఇక్కడ ఆదికాండంలా, మర్మముగా రాయబడ్డాయి అవన్నీ. ఎందుకు? 7వ దూత ద్వారా మర్మమంతా సమాప్తం కావాలి కాబట్టి, 7వ దూత ద్వారా మర్మమంతా రావాలి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బట్ దీస్ పీపుల్, ఈ ప్రజలు దాన్ని నమ్మరు. దాన్ని శ్రీమతి యేసుక్రీస్తు అనుడితోటే చూసినవా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు వీళ్ళు యేసు ప్రభుకి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రకటన 19లో ఉంది. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని అన్నది. ఇవన్నీ బైబిల్ చెప్తలేదా? భార్యాభర్తల సంబంధం గూర్చి, భార్యాభర్తల గూర్చి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు అదిగో భర్తను క్రీస్తుతోనూ భార్యను సంఘముతో పోల్చుకుంటూ చెప్పాడు ఆయన. కానీ వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళకు ఎంత అజ్ఞానులు అంటే వాక్య విషయంలో కనీసం అక్షర జ్ఞానం ఉన్నా బాగుండు. వీళ్ళకు అది కూడా లేదు. వీళ్ళకు నా అక్షర జ్ఞానము లేదు, నా ప్రత్యక్షత లేదు. ఇక వీడికి ఏం చెప్తాం మనం? ఇక అది ఈరోజు ప్రాబ్లం. క్రీస్తు శరీరం అంటే మనమే. ఆయన శరీరంలోనికి మనం ఎట్లా వచ్చినామంటే ఒకే ఆత్మ బాప్తిజమం ద్వారా. ఇప్పుడు ఆయన శరీరంలోనికి వచ్చిన మనలో, శరీరముకు విశ్వాసులలో అనగా ఈ వధువులో ప్రధాన స్థానమును కలిగి ఉండాలని కోరేను. తద్వారా ఆయన జనులలో జీవించగలడు. ఏ స్థానం? వినబడతలా? ఏ స్థానం? ఏ స్థానము? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు క్రీస్తు శరీరంలోనికి వచ్చినావు. క్రీస్తు శరీరంలో ఉన్న నీలో ఫస్ట్ స్థానం ఎవరికి ఇస్తావు తెలుసా? దేవునికి, వాక్యానికి, క్రీస్తుకి ప్రథమ స్థానం ఆయనకే ఇస్తావు నువ్వు. ప్రధాన స్థానం ఆయనకే ఇస్తావు నువ్వు. ఆయన తర్వాతనే భార్య, ఆయన తర్వాతనే భర్త, ఆయన తర్వాతనే తల్లిదండ్రులు, ఆయన తర్వాతనే అక్క చెల్లెళ్ళు, ఆయన తర్వాతనే తమ్ముడు అన్న, ఆయన తర్వాతనే అన్నదమ్ములు, ఆయన తర్వాతనే పాస్టర్, ఆయన తర్వాతనే పాస్టర్, ఆయన తర్వాతనే ప్రాఫెట్, ప్రవక్త. ఆయన తర్వాతనే ఎవరు? యేసుక్రీస్తు తర్వాతనే ప్రవక్త. యేసుక్రీస్తు తర్వాతనే నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఇల్లు, నీ ఆస్తిపాస్తులు అన్నీ ఆయన తర్వాతనే. కానీ ఈరోజు ఎందుకు ఈ రెండవ మడత జరగట్లేదు చాలామందిలో? మొదటిగా వాళ్ళు క్రీస్తులోనికి రాలేదు. ఇంకా జన్మించాల క్రీస్తులోనికి రావాలంటే ఎలా? పరిశుద్ధాత్మ బాప్తిజమము. పరిశుద్ధాత్మ బాప్తిజమం అనేది కొత్త జన్మ. కొత్త జన్మ జరగాల వాళ్ళకు. అది జరుగుతలేదు. పరిశుద్ధాత్మ బాప్సం పొందుకోవట్లేదు. క్రీస్తు శరీరంలోనికి రావట్లేదు. క్రీస్తు శరీరంలోనికి రానప్పుడు ప్రథమ స్థానాన్ని ఆయనకి ఎట్లా ఇస్తారు వీళ్ళు? ఇవ్వరు. వాళ్ళు ప్రథమ స్థానానికి డబ్బుకి ఇస్తారు, ధనానికి, ఆస్తిపాస్తులకు, భార్యకు, భర్తకు. భార్య చెప్పింది వీడు వింటా ఉంటాడు. వాక్యం చెప్పింది కాదు ఇక్కడ, భార్య చెప్పింది. భర్త చెప్పింది వింటా ఉంటాడు. లేకపోతే ఎవరో సహోదరుడు చెప్పింది వింటా ఉంటాడు. లేదా ఆఫీస్లో ఎవరో చెప్పింది వింటా ఉంటాడు. లేదా ఫ్రెండ్స్లో ఎవరో చెప్పింది వింటా ఉంటాడు. లేదా రిలేటివ్స్లో ఎవరో చెప్పింది వింటా ఉంటాడు. కానీ వాక్యం చెప్పింది మాత్రం వినడు. వాక్యానికి మొదటి స్థానం ఇవ్వడు. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడు. వాక్యానికి ప్రథమ స్థానం, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వడు. కానీ ఆయన రెండవ మడత అది మనది. మొదటి మడత ఆయన మొదటి రాకడైతే, రెండవ మడత ఆయన రెండవ రాకడ. అది మనది, మనది. అది అది వధువుది, అది పెళ్లి కుమార్తెది. అది మొదటి రాకడ వరుడైతే, మొదటి రాకడ పెళ్లి కుమారుడైతే, ఇప్పుడు రెండవ రాకడ వధువు అయి ఉన్నది, పెళ్లి కుమార్తె అయి ఉన్నది అక్కడ. ఇప్పుడు మనలో ఆయన ఏం కోరుతున్నాడు? ఇప్పుడు ఆయన ప్రథమ స్థానం. ఏంటిది? జీసస్ డోంట్ లైక్ సెకండ్ ప్లేస్. ఆయన ఎప్పుడు రెండవ స్థానాన్ని తీసుకోవడానికి ఇష్టపడాడు ఆయన. మీకు తెలుసా ఆ విషయం? అందుకే ఒక కన్యకను తీసుకున్నాడు, పెళ్ళైన స్త్రీని కాదు.
పెళ్ళైన స్త్రీ అయితే ఆల్రెడీ ఆమె గర్భంలో నుండి ఎవరో పుట్టుంటారు, కానీ కన్యకను తీసుకొని ప్రథమ స్థానముగా ఆమె గర్భంలోనికి వెళ్ళి ఆమె గర్భం ద్వారా జన్మించబడ్డాడు ఆయన. కరెక్టేనా? అందుకే ఆయన చనిపోయి అందుకే ఆయన యెరూషలేములోనికి వెళ్తున్నప్పుడు హార్స్ రైడింగ్ కాదు, యాస్ రైడింగ్. ఏంటిది గుర్రపు స్వారీ కాదు. అక్కడ మొదటి రాకులైన గుర్రపు స్వారీ చేయట్లేదు ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ గాడిద పైన స్వారీ చేస్తున్నాడు. లేఖనం ఆల్రెడీ ఉందా? అట్లా పాత నిబంధనలో రాయబడి ఉన్నదా? ఇప్పుడు గాడిద పైన ఆయన స్వారీ చేసుకుని యెరూషలేములోకి వెళ్ళాడు ఆయన. కానీ ఆ గాడిదను గురించి స్టోరీ ఉంది అక్కడ. ఇంతవరకు ఎవరు దానిని ఎక్కలేదు, దానిపైన బరువులు మోయలేదు. ఆయనకి ఎలాంటి గాడిద కావాలంటే, ఎవరు ఇంతవరకు ప్రజలు ఎవరు కూడా వ్యక్తులు దాన్ని ఉపయోగించుకొనని గాడిద, బరువులు మోయని గాడిద, ఏ జనులు కూడా దానిని ఉపయోగించుకొని గాడిద కావాలి ఆయనకు. ఎందుకు? ప్రథమ స్థానం కావాలి ఆయనకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన రామజబడి ఆయన చనిపోయినప్పుడు ఆమేన్, అరిమతయి యోసేపు ఆయన దేహాన్ని తీసుకెళ్ళి ఆయన కోసం తొలిపించుకున్న రాతి సమాధిలో పెట్టించాడు అక్కడ. ఆయన ఎందుకు? అదిగో అది మొదటి స్థానమై ఉన్నది. అది అరిమతయి యోసేపు ఇంకా అందులోకి వెళ్ళలేదు. వేరే ఏ శవాలు అందులోనికి వెళ్ళలేదు. ఏ పార్థివ దేహాలు అందులో పాతి పెట్టబడలేదు. ఫస్ట్ ఆయన మరణంలో కూడా మొదటి స్థానం, ఆయన జన్మలో మొదటి స్థానం, ప్రథమ స్థానం. ఆమేన్. కన్యక గర్భము ప్రథమ స్థానం. వింటున్నారా? ఆయన యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ప్రథమ స్థానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గాడిద పైన కూర్చొని వెళ్ళడము, అది ఇంతవరకు బరువులు మోయలేదు. ఏ బరువులు దానిపైన మోపలేదు. ఎవరు దానిపైన కూర్చోలేదు. ఆయన కూర్చొని స్వారీ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమాధి చేయబడినప్పుడు కూడా ప్రథమ స్థానం. ఆమేనంటారా? అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధి, రాతి సమాధిలో ఆయనను పెట్టాడు, ప్రథమ స్థానం. జీసస్ డోంట్ లైక్ సెకండ్ ప్లేస్. యేసుకు రెండవ స్థానం ఇష్టం ఉండదు. నువ్వు ఇచ్చినా తీసుకోడు ఆయన. ప్రభువా, ఫస్ట్ నేను నా భార్య చెప్పింది వింటా, తర్వాత నువ్వు చెప్పింది వింటా. ప్రభువా, ఫస్ట్ మా ఆయన చెప్పింది వింటా, ఆ తర్వాత నువ్వు చెప్పింది వింటా. ప్రభువా, ఫస్ట్ నేను పాస్టర్ చెప్పింది వింటా, రెవరెండ్ చెప్పింది వింటా, పాస్టర్లకు పాస్టర్ అయిన బిషప్ చెప్పింది వింటా, ఆ తర్వాత నేను నీ మాట వింటా. అప్పుడు ప్రభు అంటాడు, ఎవడరా నన్ను వినమని చెప్పిందిగా, నాకెందుకురా నువ్వు రెండవ స్థానం ఇస్తానంటావు? నాకు ఇస్తే ప్రథమ స్థానం ఇవ్వు, లేకపోతే లేదు. వాక్యానికి ప్రథమ స్థానం, పరిశుద్ధాత్మకు ప్రథమ స్థానం. వింటున్నారా? సంఘములో ప్రథమ స్థానం, క్రీస్తుకు ప్రథమ స్థానం. పాస్టర్ తర్వాత క్రీస్తు కాదు, ప్రవక్త తర్వాత క్రీస్తు కాదు, క్రీస్తు తర్వాతనే ప్రవక్త, క్రీస్తు తర్వాతనే పాస్టర్, వాక్యం తర్వాతనే ప్రవక్త, వాక్యం తర్వాతనే పాస్టర్, వాక్యం తర్వాతనే సహోదరుడు. నువ్వు అతని మాట కాదు వినాల్సింది, వాక్యం చెప్పే మాట వినాలా. అతను చెప్తాడు, ఎన్నో చెప్తాడు, అతను కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తాడు, అబద్ధపు మాటలన్నీ చెప్తాడు. అతను చెప్పే మాట వినకు, నువ్వు వాక్యం చెప్పేది విను. ప్రథమ స్థానం ఆయనకివ్వు. ఒక మాట అంటాడు ప్రవక్త, ఇక చదువుదామా? ఒక మాట అంటాడు ఆయన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇంకొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను, ఆమేనంటారా? అందుకే ప్రవక్త ఒక మాట అంటాడు, మరుగై ఉన్న ఈ మర్మమును తండ్రి నీకు బయలుపరచడానికి ప్రయత్నించుచున్నాడు, కానీ మీరు వ్యర్థమైన అనేక కార్యములతో నిండిపోయి నీలోనికి శ్రేష్టమైన బయలుపాటును రాకుండా వెలుపలికి త్రోసివేసిరి. ఈ బయలుపాటు రాకుండా ఈ మర్మాన్ని దేవుడు బయలుపరచాలనుకుంటున్నాడు, ఈ మరుగై ఉన్న మర్మాన్ని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు జనులు వ్యర్థమైన అనేక కార్యములతో నిండిపోయి అనేకమైన కార్యం, వాక్యం గురించి ఆలోచించే టైం లేదు వీళ్ళకు, వర్తమానం గురించి ధ్యానించే టైం లేదు వీళ్ళకు. దేవుని పరిశుద్ధ ఆత్మ దీన్ని బయలుపరుస్తున్నాడు, ఈ మర్మములు బయలుపరుస్తున్నాడు, వీటిని నేను నేర్చుకోవాలి, వీటిని నేను ధ్యానించాలి, ఆ టైం లేదు వీళ్ళకు. వ్యర్థమైన అనేక కార్యములతో నిండిపోయి
నీలోనికి శ్రేష్టమైన బయలుపాటును రాకుండా వెలుపలికి త్రోసివేసిరి. మీ హృదయ అంతరంగములో మీరు దాని కొరకు దప్పికను మరియు ఆకలిని కలిగి ఉన్నారని మీరు ఎరుగుండి కూడా దానిని త్రోసివేసి నీ ఉద్యోగమునకు నువ్వు స్థానం ఇచ్చావు. ఒకవైపు హృదయంలో ఆకలి దప్పికుంది, నేను వాక్యం తెలుసుకోవాలి, నేను వర్తమానం తెలుసుకోవాలి, నాకు ఈ మర్మం బయలుపరచబడాలి, నాకు ఇది తెలియాలని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట వీళ్ళు వాటిని వీళ్ళకి ఆ ఆకలి కలుగున్నారని, దప్పికను ఆకలిని కలుగున్నారని మీరు ఎరిగిండి కూడా దానిని త్రోసివేసి, ఆ ఆకలిని దప్పికను త్రోసేసి నీ ఉద్యోగమునకు నువ్వు స్థానం ఇచ్చావు, నీ భార్యకు నువ్వు స్థానం ఇచ్చావు, నీ భర్తకు నువ్వు స్థానం ఇచ్చావు, నీ పిల్లలకు స్థానం ఇచ్చావు, లోక కార్యములపై దృష్టిని పెట్టుటకు అనుమతించావు, ఏదో ఒక పాస్టర్కి స్థానం ఇచ్చావు. ఏదో ఒక పాస్టర్కి నీలో ఉండవలసిన ఈ బయలుపాటును ఎవరో ఒకరు నీలో నుండి తీసివేటకు నువ్వు అనుమతించావు. ఎవరో బ్రదర్ చెప్పింది వింటావు. ఇంత మంచి వర్తమానాలు బోధిస్తుంటే మార్క్ పాస్టర్ గారు ఏం మర్మాలు చెప్తా ఉన్నాడయ్యా, సబ్జెక్టే లేదు ఆయన దగ్గర. చూసినా, నువ్వు అది వినుడితో ఏమవుతున్నది, నువ్వు అనుమతించుడితో ఏమవుతున్నది? ఇప్పటిదాకా ఇన్ని సబ్జెక్టులు చెప్పినా, ఇన్ని ప్రసంగాలు చెప్పినా, సికింద్రాబాద్ చర్చ్ అన్నీ ఉన్నాయి అక్కడ యూట్యూబ్లో, ఇన్ని ప్రసంగాలు చెప్పినా అన్నీ కూడా ఇప్పుడు ఏమైనాయి, తీసేయబడ్డాయి. ఇవన్నీ నీలో నుండి తీసేయబడడానికి నువ్వు అనుమతిస్తావు. నువ్వు అపవాదికి అనుమతిస్తున్నావు, ఎవడో చెప్పిన మాటకు అనుమతిస్తున్నావు. లేకపోతే మారుమనసు లేని భార్య భర్తకు చెప్తుంది, మారుమనసు లేని భర్త భార్యకు చెప్తాడు, లేకపోతే సహోదరుడు చెప్తాడు సెల్ ఫోన్లో, బ్రదర్ ఇజ్రాయల్ బ్రదర్ బాగున్నావా, ఏం చెప్తున్నానయ్యా మార్క్ బ్రదరు, ఎందుకు పోతున్నావు అక్కడికి బ్రదర్, అక్కడికి కాదు మా దగ్గరికి రా. అనుమతించినవా నీ పని అయిపోయినట్టే. అనుమతించినవా ఇన్ని మర్మాలు, ఇన్ని ప్రసంగాలు, ఇన్ని విస్తారమైన విషయాలు, నీ శరీరాన్ని మార్పు చేసే విషయాలు, నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ అంతరంగాన్ని రూపాంతరపరిచే విషయాలు, నీ శరీరం ఒకరోజు రూపాంతరపరచబడే విషయాలు, ఒక రోజున ఇవన్నీ నేను రూపాంతరపరచబోతున్న ఈ శరీరాన్ని కూడా అవన్నీ నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు అనుమతిస్తున్నావు ఇవన్నీ నీలో నుండి వెళ్ళిపోనట్లుగా. సోదరుడా జాగ్రత్త, సోదరి జాగ్రత్త. నేనంటలేని ప్రవక్త అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీలో ఉండవలసిన బయలుపాటును ఎవరో ఒకరు నీలో నుండి తీసివేయటకు నువ్వు అనుమతించావు. ఫినిష్. ఏం సబ్జెక్ట్ చెప్పిండు ఆయన అడుగుతాడే, అవునుగా ఏం సబ్జెక్ట్ చెప్పలే, గుర్తుంటేగా సబ్జెక్టులు. ఎన్ని సబ్జెక్టులు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని మర్మములు చెప్పినా, ప్రవక్త చెప్పినాయి, ఎన్ని మర్మములు బోధించినా, ఎన్ని విషయాలు బోధించినా గుర్తుంటే కదా అసలు మనిషికి. చెప్పానుగా, రీరైట్లు అయిపోతాయి ప్రతి వారం, ప్రతి ఆదివారం. ఎక్కడైతే రాయబడిందో ఆ రాయబడిన దానిపైననే మళ్ళీ ఇంకోటి రాయబడుతుంది. అప్పుడు ముందున్నదంతా చెరిపివేయబడుతుంది. రీరైటింగ్. అదే హ్యాకర్స్ ఉపయోగించే గొప్ప టెక్నిక్, అదే టెర్రరిస్టులు ఉపయోగించే గొప్ప టెక్నిక్. దొరకబట్టలేరుగా. సాతానులు ఉపయోగించే టెక్నిక్ రీరైటింగ్. నిన్న చెప్పిన వర్తమానం మర్చిపోవడమే, పోయిన వారం చెప్పిన వర్తమానం మర్చిపోవడమే, పోయిన నెలలో చెప్పిన వర్తమానం మర్చిపోవడమే, చెప్పిన సబ్జెక్టులన్నీ మర్చిపోవడమే, అంతే ఇక. అందుకే వీడు వచ్చి అంటాడు, ఏం చెప్తాడయ్యా పాస్టర్ గారు, ఏం చెప్తాడు, సబ్జెక్టు లేదు ఆయన దగ్గర. వీనికి రీరైట్లు ఎక్కువైపోయినాయి వీడికి. ఇన్ని మర్మములు బోధిస్తున్నాం. ప్రవక్త ఇన్ని విషయాలు బోధించాడు. నాతో చాలామంది డినామినేషన్ వాళ్ళు ఏమని వాదించారు తెలుసా? ప్రవక్త ఏం చెప్పిండు బ్రదర్, ఏం చెప్పలేదు, ఉట్టిది అన్నారు, అసలు మర్మాలే చెప్పలేదు ఆయన అన్నాడు. నేను అన్ని మెసేజ్ చదివినాను ఒకడు అంటాడు డినామినేషన్ పాస్టర్. నేను ఒకప్పుడు ఇదే వర్తమానంలో ఉండే, నేను మెసేజ్లు అన్నీ చదివినా అసలు ఏం చెప్పిండు ప్రవక్త, ఏం చెప్పలే. ఏం జరిగింది? సాతానునికి వాడు అనుమతించాడు, ఎవరో ఒకరికి వాడు అనుమతించాడు వానిలో నుండి ఈ బయలుపాటును తీసేయడానికి. బ్రదర్, బయలుపాటు తీసేయబడుతుందా? ప్రవక్త చెప్తాను తీసేయబడుతుందని. బయలుపాటు వచ్చిన తర్వాత ఆ బయలుపాటు మళ్ళీ తీసేయబడుతుందా?
తీసేయబడుతుంది. ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, నేను చెప్తలేను. ఆ బయలుపాటు ఎవరో ఒకరు నీలో ఉండి తీసేయడానికి నువ్వు అనుమతిస్తానో. నువ్వు ఎవరిలో అపవాది దూరుతాడు. నీ భార్యలో అయినా దూరొచ్చు, నీ భర్తలో అయినా దూరొచ్చు, మీ అమ్మ నాన్నలైనా దూరొచ్చు, మీ సహోదరులైనా దూరొచ్చు, ఇంకెవరిలోనే దూరొచ్చు. వాడు మొత్తం నీకున్న బయలుపాటునంతా తీసేస్తాడు. ఎలా? నువ్వు అనుమతించినావు. నువ్వు అనుమతించకుండా వాడు చేయలేడు. నువ్వు ఇట్లానో అనుకో, ఊరుకో బ్రదర్, నా జీవితంలో ఇంతవరకు నేను ఎన్నో ప్రసంగాలు నేను చదివినాను, ప్రవక్త విన్నాను, నేను పాస్టర్ గారు ఇంకా చెప్తా ఉంటే స్పష్టంగా నాకు అర్థమవుతా ఉన్నాయి. అవన్నీ ఎన్ని సబ్జెక్టులైనా బోధించాడు, ఎన్ని అంశాలైనా నాకు బోధించాడు, అవన్నీ ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి. నేను అప్పుడు చదివినవన్నీ కూడా ఇప్పుడు కూడా నేను చదువుతా అంటే మెసేజ్లు నాకు పాస్టర్ గారు బోధిస్తున్నాయి. నేను విన్న తర్వాత అదే మెసేజ్ నేను చదువుతున్నప్పుడు ఇంకెక్కువ బయలుపాటు నాకు వస్తా ఉన్నది ఈ రోజున అని అనాల్సింది పోయి, కరెక్టే బ్రదరు, నువ్వు చెప్పింది కరెక్టే బ్రదరు, వచ్చే ఆదివారం నేను కప్పను బ్రదర్, దునికెత్తా నీ సంఘంలో. వచ్చే ఆదివారము ఈ సంఘంలో నుండి నీ సంఘంలోనికి దునికెత్తా కప్పను కదా నేను. పాస్టర్కి నేను రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చర్చ్ ఎందుకు మానేస్తున్నానో రీజన్ చెప్పాల్సిన కారణం చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం, నేను ఏ సంఘానికైనా పోతా. అదే వేశ్య అంటది. ఏ భర్త దగ్గర పడితే ఆ భర్త దగ్గర పోతే దాన్ని ఏమంటారమ్మా? వేశ్య అంటారు. అవునా కాదా? ఎందుకు? పాస్టర్ అనేవాడు ఆత్మీయ భర్త. బ్రతబారాం చెప్పలేదా? ఆత్మీయంగా మాట్లాడాలంటే స్థానిక పాస్టర్ భర్త లాంటి వాడు అన్నాడు ఆయన. ఆయనను విడిచిపెట్టాలంటే దానికి 3 కారణాలు ఇవాళ మధ్యాహ్నం కూడా చెప్పిన. నేను అక్కడ నేను వెళ్ళిపోతా, సంఘాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతా, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతా. వేశ్య, వీళ్ళందరూ వేశ్యలను తొందరలోనే దేవుడు చూపిస్తాడు. వేశ్యలకు దేవుడు ఎలాంటి శిక్ష అయిపోతున్నాడంటే, ఆ రోజు వేశ్యలకు పాత నిబంధనలో శిక్ష ఏంటి చెప్పండి? రాళ్లతో కొట్టి చంపుట. ప్రకటన 19లో దేవుడు ఏం చేయబోతున్నాడు? 5 మనుగల రాళ్లతో కొట్టి చంపబోతున్నాడు వీళ్ళందరినీ, వేశ్యలందరినీ. ఈ సంఘాలన్నీ వేశ్యలేనా? వీళ్ళందరూ వేశ్యలేనా? సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయంగా మాట్లాడతాను నేను ఇప్పుడు, భౌతికంగా కాదు, ఆత్మీయంగా. వేశ్యలేనా? ఈ సంఘ శాఖలని వేశ్యలేనా? ఈ సంస్థలని వేశ్యలేనా? ఇలా ఒక సంఘము నుండి ఇంకో సంఘానికి కప్పకంతులు వేసేటోళ్ళందరూ వేశ్యలేనా? ఏం చేయబోతున్నాడు దేవుడు? వీళ్ళందరినీ కోపంతో చెప్తలేను, లేఖనాన్ని బోధిస్తాను నేను. నాకు వాళ్ళపైన ద్వేషం లేదు, నాకు వాళ్ళపైన కోపం లేదు, వాళ్ళపైన నాకు జాలి ఉంది. కనీసం ఈ వర్తమానం వినైనా మారుమనసు పొందుతారేమో అని, కనీసం ఈ వర్తమానం వినైనా వాళ్ళు వాళ్ళ జీవితాలను సరి చేసుకుంటారేమో అని. కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబడబోతున్నారు. దేవుడు శిక్ష అది. ఆమేనంటారా? ఎవరో ఒకరు నీలో నుండి తీసివేయటకు నువ్వు అనుమతించుతావు, కానీ ఆ మర్మము నీకు బయలుపరచడానికి దేవుడు ప్రయత్నించుచున్నాడు. బయలుపాటు ఈ చివరి దినమున అది ఇచ్చడం మీకు సమీపంగా ఉన్నది. దట్స్ ట్రూ, అది నిజం. ఇదంతా బయలుపాటు. ఇప్పుడు నేను చెప్పేదంతా మొదటి రాకడ బయలుపాటు. ఆయన బయలుపరచుకోవాలి తనను తాను నీకు ఆ మొదటి రాకడలో. రెండవ రాకడ బయలుపాటు, అది ఆయన తనను తాను నీలో కుమ్మరించుకొని బయలుపరచుకోవాలా. ఆయన ఇప్పుడు నీలో కుమ్మరించుకొని బయలుపరచుకోవాలి ఆయన. అది రెండవ రాకడ. అవునా కాదా? హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు 145వ పారాగ్రాఫ్లో, మరి ఆదాము మరి హవ్వలలో ఆయన అట్లు జీవించ ఉండవచ్చును, కానీ పాపం వారిని వేరు పరిచెను. ఆదాము హవ్వలో ఆయన నిజంగానే అట్లా జీవించవచ్చు. ఎందుకంటే ఆదాము హవ్వలు మనలాగా లైంగిక చర్య ద్వారా, శరీర ఇచ్ఛ, మనిషి ఇచ్ఛల ద్వారా, తల్లిదండ్రుల ఇచ్ఛల ద్వారా, శరీరల ద్వారా, లేకపోతే ఆది పాపము ద్వారా జన్మించబడలేదు. వాళ్ళిద్దరు జన్మలో పవిత్రత ఉన్నది. వాళ్ళు పలకబడిన మాట ద్వారా జన్మించబడ్డారు. ఎట్లా జన్మించబడ్డారు? మరి దేవుడు వారిలోనే చేయొచ్చు కదా ఆయన. అయితే ఇక్కడ క్లియర్గా చెప్తాడు ప్రవక్త. ఇంటికి వెళ్ళాక ఈ మెసేజ్ చదవండి, ఎందుకంటే నేను ప్రతి పారాగ్రాఫ్ మాట్లాడాలని నిర్ణయించుకున్నా నేను. ప్రవక్త అంటాడు ఆదాము హవ్వలు ఆయన ఇలా చేయవచ్చు, కానీ దేవునిలో ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆదాము హవ్వలు ఓన్లీ తండ్రి గుణలక్షణాన్ని మాత్రమే గుర్తించగలుగుతారు, కానీ ఆయనలో రక్షకుడనే గుణలక్షణం ఉన్నది, ఆయనలో కుమారుడనే గుణలక్షణం,
రక్షకుడనే గుణలక్షణం, ఆయనలో స్వస్థపరచవాడనే గుణలక్షణం ఉన్నదా? స్వస్థపరచవాడనే గుణలక్షణం, విమోచకుడనే గుణలక్షణం, అలా ఎన్నో గుణలక్షణాలు ఆయనలో ఉన్నాయి. అవన్నీ వ్యక్తపరచబడాలి అంటే ఇప్పుడు ఆదాము అవ్వలో అవి కుదరదు. అది ఎందుకంటే రక్షకుడు అని చెప్పుకోవాలంటే నశించిపోయేది ఏదో ఉండాలిగా. స్వస్థపరచువాడు అని ఆయన చెప్పుకోవాలంటే, ఆ గుణలక్షణాన్ని బయలుపరచుకోవాలంటే ఎవరో ఒకరు రోగి కావాలిగా. రోగం కాకుండా ఆయన స్వస్థపరచువాడని నిజం చెప్పుకోగలడు. మీకేమైనా అర్థమైందా? అందుకే ఆదామవ్వలో ఆయన చెయ్యలేదు దాన్ని. ఆదామవ్వలో చేయగలడు కానీ చెయ్యలేడు ఆయన. అందుకోసమే వాళ్ళు పడిపోయినట్లుగా దేవుడు అనుమతించాడు. ఆమేన్, ఆమేన్. వాళ్ళు పడిపోయినట్లుగా దేవుడు వారికి అనుమతించాడు. మానవుడు పడిపోయినట్లుగా దేవుడు అనుమతించడం ఎందుకు బ్రదర్? చాలా మంది ప్రశ్న ఏంటో తెలుసా? అసలు దేవుడు సమస్తమును సృజించిన తర్వాత ఆయన ఎందుకు లూసిఫర్ని సృజించాలి? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, దేవుడు లూసిఫర్ని ఎందుకు సృజించాలి? ఈ లూసిఫరే లేకపోతే ఈ బాధలను ఉండవుగా. కరెక్టే, నీ ప్రశ్న కరెక్టే, అది తప్పుగా నేను అనేది. కానీ లూసిఫర్ లేకపోతే దేవుడు తనను తాను వ్యక్తపరచుకోలేడు. తనలో ఉన్న గుణలక్షణాలు, తనలో దాగున్న ఆ గుణలక్షణాలు, ఆయన దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు బయలుపరచుకోవాలనుకున్నాడు ఆయన. అందుకే ఆయన లూసిఫర్ని సృజించాడు. అక్కడ శత్రువుని సృజించాడు. అక్కడ ఆయన వాడు శత్రువుగా మారతాడని దేవుడికి తెలియదా? వాడిని సృజించిన దినమునే ఆయనకు తెలుసు. ఈ దూత, ఈ కేరుబు, ఇదిగో ప్రధాన దూతలలో ఒక కేరుబు వీడు. గాబ్రియేలు లాగా, మిఖాయేలు లాగా అభిషేకం కలిగిన కేరుబు వీడు. వీడు కోయర్ లీడర్, వీడు పరలోకపు కోయర్ లీడర్. మొత్తం దూతలందరికీ వీడు కోయర్ లీడర్. వీడు ఆరాధన చేయించుటకు వీడు లీడర్ అయి ఉన్నాడు. వీడు లూసిఫర్ అపవాదిగా మారతాడని, ఈ కేరుబు వీడు దయ్యముగా మారతాడని, దేవునికి శత్రుగా మారతాడని దేవుడు వాడిని సృజించిన దినమనే దేవునికి తెలుసు. మరి తెలిసి ఎందుకు సృజించిండు? ఎందుకంటే ఆయనలోని గుణలక్షణాలను వ్యక్తపరచడానికి. అదేవిధంగా కొందరు అడుగుతుంటారు, దేవుడు సమస్తమును సృజించాడు కదా 6 దినాలలో, ఆదికాండం 1వ అధ్యాయంలో పలకబడిన మాట ద్వారా. మరి దేవుడు ఎందుకు ఆ తోట మధ్యలో ఆ మంచి చెల్లితని వృక్ష ఫలమును పెట్టాలి? అది లేకపోతే అవ్వ తినేది కాదుగా. దానికి ఆన్సర్ ఈ మెసేజ్లో ఉంది. ప్రవక్త అంటాడు, ఆ నిషేధించబడిన చెట్టు ఫలమును తినడానికి దేవుడు ఎందుకు దాన్ని అక్కడ పెట్టాడు అంటే, ఎందుకంటే దేవుడు తనను తాను మానవ జాతిలో వ్యక్తపరచుకోగోరుతున్నాడు. ఆయన తన గుణలక్షణాలను వ్యక్తపరచుకోరుతున్నాడు. ఆయన దేవుడు ఏమై ఉన్నాడో అది ఆయన తన పిల్లలకు బయలుపరచుకోగోరుతున్నాడు ఆయన. అందుకోసము వాళ్ళ ఫలమును తినాలి, వాళ్ళు పడిపోవాలి. వాళ్ళు ఆ రోజు ఆ ఫలం తింటారని దేవునికి తెలుసా? 100% తెలుసు. ఉదయము అవ్వ ఆ పాపం చేస్తుందని, మరి మధ్యాహ్నము ఆదాము ఆ పాపం చేస్తాడని, సాయంత్రం వస్తున్న దేవునికి తెలియదా? ఏదోని తోటలోని సాయంత్రం వస్తున్న దేవుడికి తెలియదా? తెలుసు. అదిగో చూడండి, వెంటనే ఆయన ప్రణాళికను అక్కడ చెప్పేసిండు ఆయన. ఎలా? నీ సంతానమునకును సర్ప సంతానమునకు నేను వైరం కలగజేస్తున్నా. నేను స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం. చూసినా దేవుడి మనసులో ఆ ప్రణాళిక ఉంది. అక్కడ గొర్రెపిల్ల వధించబడి ఉన్నాడు అక్కడ. అందుకే నేను ఎప్పుడు చెప్తా, సృష్టి ముందా విమోచనం ముందా? వినపడతలా? సృష్టి ముందా విమోచనం ముందా? ఫస్ట్ విమోచననే ముందు, తర్వాత సృష్టి. అసలు సృష్టి సృజించబడిందే విమోచన కోసం. అందుకే సృష్టి పడిపోవాలి. సృష్టిని పరిపాలిస్తున్న మానవుడు పడిపోవాలి. సృష్టికి రాజుగా ఉన్న ఆదాము అవ్వలు పడిపోవాలి. రాజు రాణి కూడా పడిపోవాలి. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కోల్పోవాలి. అప్పుడు దాని ద్వారా ఆయన వారికి విమోచకుడుగా మారాలి, వారికి రక్షకుడుగా మారాలి. తనలో ఉన్న తండ్రి, తనలో ఉన్న కుమారుడు, తనలో ఉన్న పరిశుద్ధాత్మని గుణలక్షణాలను ఆయన బయలుపరుచుకోవాలి. ఆయన ఆ సూపర్ ప్రణాళిక 3 మడతలలో ఉన్నది ప్రణాళిక అంతా. బైబిల్ అంతా ఈ 3 మడతల ప్రణాళికలో ఉన్నది. బైబిల్ అంతా ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ప్రతి స్టోరీ ఈ 3 మడతలలో దానిలో దాగున్నది. దేవుడు మన కళ్ళు తెరుచును గాక.
ఈ విషయాలను పరిశుద్ధాత్మ మనకు తెరిచి చూపించును గాక. ఫ్రెండ్స్, అందుకే ఈరోజు మనం ధన్యులం. వీఆర్ బ్లెస్డ్ పీపుల్. ఎందుకు? మర్మమంతా తెరవబడింది. దేవుని ప్రణాళిక మర్మము, దేవుని సంకల్పం యొక్క మర్మము, జగదు పునాది వేబడునిపై మరుగయ్యున్న ఈ రహస్యము, ఈ 3 మడతల ఉద్దేశము ఇప్పుడు మనకు బయలుపరచబడ్డది. ఈ 3 రకాల ఉద్దేశం కరెక్టేనా? దాని వలన ఆయన మొదటి రాకడెందుకు, ఆయన 2వ రాకడెందుకు, ఆయన 3వ రాకడెందుకు, అన్నీ మళ్ళీ వధువు చుట్టే తిరుగుతాయి. మొదటి రాకడ వధువు కోసం కాదా? వెల చెల్లించడానికి వచ్చాడండి. ఎవరికి వెల చెల్లించడానికి వచ్చాడు? తన వధువు కోసం, తన సంఘం కోసం, తన పిల్లల కోసం, తన కుమారులు కుమార్తెల కోసం వెల చెల్లించడానికి రాలేదా? అక్కడ వధువు లేదా? ఉద్దేశం వధువు లేదా? 2వ రాకడ వధువులో కుమరించుకొని వధువులో నుండి బయలుపరుచుకోవాలని, వధువులో నుండి గుర్తింపజేసుకోవాలని, వధువులో ప్రథమ స్థానం కలిగి ఉండాలని. అది 2వ రాకడ. 3వ రాకడ వధువుతో కలిసి, తన భార్యతో కలిసి, రాజు రాణితో కలిసి పరిపాలన చేయాలని. వండర్ఫుల్, అద్భుతమైన ప్రణాళిక. ఈ మెసేజ్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బైబిల్ అంతా ఇందులోనే దాగున్నది. ఈ 3 మడతల మర్మం, 7వ ముద్ర మొత్తం ఇందులోనే దాగున్నది. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పూర్తిగా దేవునికి సమర్పించుకోనండి, పూర్తిగా దేవుడికి అర్పించుకోనండి. అద్భుతమైన సమయంలో మనం ఉన్నాము. మే గాడ్ గివ్ ద గ్రేస్ టు అస్. దేవుడు మనకు కృపనిచ్చును గాక. అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అస్సలు నీవు చెప్పబడిన వాక్యము నీ హృదయంలో నుండి ఈ బయలుపాటును చెరపనివ్వకండి, అపవాదికి అవకాశం ఇవ్వకండి. చెప్పబడిన వాక్యం, ఈ బయలుపాటు ఎప్పుడు మీ హృదయంలో ఉండాలి. తన సంఘాన్ని ఆయన కడతానన్నదే బయలుపాటు అనే బండపైన, బయలుపాటు అనే బండపైన ఆయన కడుతున్నాడు ఆయన. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి నిజంగా అద్భుతమైన విషయాలు నీ పరిశుద్ధాత్మ మాకు బయలుపరుస్తూ ఉన్నాడు. అద్భుతమైన విషయాలు నీ పరిశుద్ధాత్మ మాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ నీ కృపచేత, నీ దయచేత మాకు బయలుపరచబడుతున్నాయి. అందరూ బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ మర్మము నీవు తెరిచి చూపించాలి. ప్రవక్త అదే అంటున్నాడు, ఈ మర్మములు, ఈ మర్మముగా ఉన్న ఈ రహస్యము పరిశుద్ధాత్ముడు తెరిచి నీకు చూపించాలన్నాడు. అందుకే మేము చదువుట వలన ఇది రాదు, లేకపోతే మేము వినుట వలన ఇది రాదు. పరిశుద్ధాత్మ మేము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మాకు తెరిచి చూపించాలి. మేము ఆ వర్తమానాన్ని చదువుతున్నప్పుడు, ఆ వర్తమానాన్ని వింటున్నప్పుడు పరిశుద్ధాత్మనే మాకు అంతరంగ బోధకుడుగా ఉండి వాటిని తెరిచి చూపించాలయ్యా. అదే మాకు కావాలని మేము అడుగుతున్నాం. దాన్ని వినాలి, దాన్ని చదవాలి, కానీ పరిశుద్ధాత్మ దాన్ని తెరవాలి. అక్కడ వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దాన్ని తెరవాలి. అదే జరగాలని నేను ప్రార్థిస్తున్నా. ప్రభువా, నీ పిల్లలందరికీ మర్మము స్పష్టంగా అర్థమవును కాక. వీటిని గ్రహించగలిగిన మనసును దయచేయి, వీటిని పట్టుకోగలిగిన మనసును దయచేయి. ప్రతి ఒక్కరు పట్టుకునేటట్లు సాయం చేయమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ, యేసు క్రీస్తు నామములో ప్రభువా మమ్మల్ని మేము మీకు అర్పించుకుంటున్నాం. ప్రథమ స్థానం నీకు ఇస్తున్నామయ్యా. 2వ మడతలోని మర్మము, 2వ మడతలోని మర్మము ప్రథమ స్థానం నీకు ఇవ్వడం. పరిశుద్ధాత్మతో నింపబడు ద్వారా మేము క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నాము. ఇప్పుడు మేము క్రీస్తు శరీరం అనే నీలో భాగముగా ఉన్న మాలో మొదటి స్థానము నీకే ప్రభువా. ప్రధాన స్థానము నీకే ప్రభువా. నీకే 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 నీకే. భార్యకు కాదు, భర్తకు కాదు, పిల్లలకు కాదు, ఆస్తిపాస్తులకు కాదు, ఉద్యోగాలకు కాదు, వ్యాపారాలకు కాదు, లేదా పాస్టర్కి కాదు, ఎవ్వరికి కాదు ప్రభువా. నీకే ప్రధాన స్థానము. నీకే యేసయ్యా. నీ వాక్యానికే యేసయ్యా. నీ పరిశుద్ధాత్మకే యేసయ్యా. నువ్వు ఇప్పుడు పరిశుద్ధాత్మగా, వాక్యముగా ఉన్నావయ్యా. నీకే ప్రథమ స్థానం ఇస్తున్నాం మేము. అదే 2వ మడత మర్మమై ఉన్నది. అలాంటి కృప మా అందరికీ దయచేయమని
అందరూ అలా నింపబడినట్లు చేయమని, తిరిగి ప్రభువా వెళ్తుండగా అందరికీ క్షేమమైన ప్రయాణం ఇవ్వు దేవా. కావలసిన వెహికల్ సీట్లను సకాలంలో దయచేయి. నీ రాకపోకలను యెహోవా నీకు తోడంటున్న వాగ్దానం చొప్పున తోడుగా ఉండు. ఈ రాత్రి ప్రయాణపు కృపలు దయచేయి. నీ దూత వారి వెహికల్ చుట్టూ కావలిగా ఉండి నడిపించును గాక. అందరూ క్షేమంగా ఎవరి గృహానికి వాళ్ళు చేరుదురు గాక. ఈ రాత్రి ఈ విషయాలన్నీ మరలా వాళ్ళు పడుకునే ముందు నెమరు వేసుకుందురు గాక. హృదయంలో వాటిని నెమరు వేసుకునే భాగ్యము దయచేయి. ఆ కృపనివ్వమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ బుక్ నేను వచ్చే వారం తెచ్చిస్తాను.